నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ టీడీపీకి ఛాలెంజ్గా మారింది. భారీ ఆశావాహులు ఉండడంతో కత్తి మీద సాములా మారింది పోస్టుల భర్తీ ప్రక్రియ. మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు పట్టుబడుతున్నారు. కీలక నామినేటెడ్ పోస్టులు కావాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఐసి, పీసీబీ, ఏపీడీసీ, ఎస్ఏపీ చైర్మన్ పదవుల కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. దుర్గగుడి చైర్మన్, ఆప్కాబ్, మార్క్పెడ్ పదవుల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు. టీటీడీ బోర్డు మెంబర్స్గా తెలంగాణ నుంచి 2 నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. కేబినెట్ హోదా ఉన్న పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సామాజిక సమీకరణాలతో నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎస్వీబీసీ చైర్మన్గా తెలంగాణ నుంచి ఓ అధికార ప్రతినిధికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈసారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నారు. సీనియారిటీ, పార్టీకి విధేయులు, యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇవాల్టి పాలిట్ బ్యూరోలో నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం వెలువరించనున్నారు ముఖ్యమంత్రి. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ టీడీపీకి ఛాలెంజ్గా మారింది. భారీగా ఆశావాహులు ఉండడంతో కత్తి మీద సాములా మారింది పోస్టుల భర్తీ ప్రక్రియ. మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పటికే పోటీ పెద్ద ఎత్తున ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల నేపథ్యంలో ఏ ఒక్క పార్టీలో కూడా ఉన్న ప్రధానమైన నాయకులకు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ నామినేటెడ్ పోస్టులు సమానంగా పంచే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఈ పంపిణీ చేసే విషయంలో తలనొప్పిగా మారిందనే పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, కీలకమైన పదవులను ఏ విధంగా ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి, పార్టీకి పనిచేసిన వాళ్ళు, పూర్వం నుంచి పార్టీలో మమేకంగా ఉన్నవారు, వీళ్ళందరూ అనేక రకాలైన తమాషాతో చూస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే నామినేటెడ్ పదవులను బీసీలకు ఎక్కువ శాతం ఇవ్వాలి, అదేవిధంగా బీసీలో ఉన్న యువతరానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ నామినేటెడ్ పదవులు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరి శ్రేణులకు కింద నుంచి పైదాకా అందరికీ సాటిస్ఫైగా పదవులు పంపిణీ జరిగే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చాలా క్లిష్టమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా అటుపక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన ప్రాంతంలో బీజేపీకి 50% నామినేటెడ్ పదవులు, అదేవిధంగా టీడీపీకి 20% పదవులు, అదేవిధంగా జనసేనకు మిగతా పదవులు. ఇట్లా చూసుకుంటే టీడీపీ గెలిచిన దగ్గర టీడీపీకి 50% పదవులు, జనసేనకు 30%, బీజేపీకి 20% పదవులు ఉండే పరిస్థితి కనపడింది. అయితే ఇప్పటికే పదవులు తమాషా అయితే చూసుకున్నారు, కానీ పదవుల్లో ఎవరిని ఏర్పాటు చేయాలి, సీనియర్ నాయకులను ఎలా గుర్తించాలి, ఇప్పటికే చూసుకుంటే సీనియర్ క్యాబినెట్లో చూసుకుంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో సీనియర్లకు క్యాబినెట్లో అవకాశం దొరకపోవడంతో నామినేటెడ్ పోస్టులైనా క్యాబినెట్ ర్యాంక్ కల్పించాలనే ఆలోచనతో ఆలోచిస్తున్నప్పుడు కూడా ఇక్కడ సీనియర్లు, జూనియర్లు కాదు, పార్టీకి బీసీలకు పెద్దపీట వేయాలి, దీంతోపాటు కూడా అన్ని వర్గాలను కలుపుకుపోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీజేపీ, జనసేన, అదేవిధంగా పార్టీ శ్రేణులతో పలుమార్లు చర్చించారు. దీంతోపాటు కూడా ఎవరు ఏ పార్టీకి ఇచ్చినా కానీ బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, దీంతోపాటు అన్ని వర్గాల వారు కూడా బీసీ వర్గాల్లో అన్ని వర్గాల వారు కూడా కలవాలనే ఆలోచన చేస్తున్నారు. దీంతోపాటు టీటీడీ బోర్డు మెంబర్లకు చూసుకుంటే చైర్మన్ పదవిని కూడా పలువురు రేసులో ఉన్నారు. మాజీ మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది రేసులో ఉండటం, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్లుగా కూడా తెలంగాణ ప్రాంతంలో గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన దానికన్నా భిన్నంగా వాస్తవానికి జెన్యూనిటీకి దగ్గరగా ఉండేది టీటీడీ బోర్డులో చూసుకుంటే నామినేటెడ్ పదవులను ఈ 2 బోర్డు మెంబర్లు అయితే మటుకి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా
టీటీడీ బోర్డు చైర్మన్ పదవి చూసుకుంటే దాదాపు 5గురు రేసులో ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఏ అయితే ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, ఏపీఐసీ కావచ్చు, వీటన్నిటికి కూడా రేసులో మాత్రం మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పదవుల్లో రేసులో ఉన్నారు. అదేవిధంగా నేటి తరం యువత ఇప్పుడు ఏదైతే జనసేనకు పనిచేసిన వారు, బీజేపీకి పనిచేసిన వారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా లోకేష్ వెనక పనిచేసిన వాళ్ళు యువతరం ముందు భాగంలో ఉన్నాయి. అయితే ఈసారి నామినేటెడ్ పదవుల్లో కూడా ఎన్నికల్లో స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా అయితే యువతకి ప్రాధాన్యత ఇచ్చారో నామినేటెడ్ పదవుల్లో కూడా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఆలోచిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే సీనియర్ నాయకులు అయితే మటుకు పలుమార్లు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయా పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే కలిసి ఉన్నారు. అయితే ఏదేమైనా కానీ 3 పార్టీల నేతలు ఈరోజు సాయంత్రం లేదంటే రేపు 2-3 రోజుల్లో ఈ నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలనే నిర్ణయానికి వస్తుంది రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్.